ఉంటారు. ఒక ఆయన ఇక్కడ మనకి పతంజలి శాస్త్రి గారు, ఇంకొక ఆయన శివాజీ గారు అని చెప్పి వైజాగ్లో ఉంటాడు. వీళ్ళంతా శివాజీ గారు నాకు ముఖ పరిచయం లేకపోయినా ఫోన్లో ఫోన్ చేస్తున్నారు, ప్రొఫెసర్ ఆయన. వీళ్ళందరూ పోలవరం చాలా డైలీ రాజమండ్రి కొట్టుకుపోతే జాగ్రత్త అని చెప్పి అంటుండేవారు. మనం ఎప్పుడు దాన్ని ఎలాగే అంటారులే ఎన్వైరన్మెంటలిస్టులు, ఎందుకంటే అడవులు పోతాయి, నిజంగా దానివల్ల నష్టం ఉండొచ్చు, కానీ వాటర్ కదా మెయిన్ అనే ఉద్దేశంలో ఉండేవాడిని. మొన్న ఎప్పుడైతే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టేసిందో దాని మీద నాకున్న నాలెడ్జ్లో రకరకాల వ్యక్తులతో మాట్లాడి తీస్తే ఆ వేళ ఏదైతే వచ్చి కొట్టేసిందో ఆ కొట్టేసినటువంటి ఫోర్స్ లాంటిది మనకు 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అంటే ఎప్పుడు రిస్క్ ఉంది, మరి అది టెక్నాలజీ వాళ్ళకి తెలియదు. అన్నిటికన్నా రీసెంట్గా ఒక పేపర్లో చూశాను, బంకమట్టితో కడతారు. మట్టి రాయితోటే కడతారు. ఏది డ్యామ్ డ్యామ్ ఆ డ్యామ్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. రాక్ అంటే రాయి, ఎర్త్ అంటే మట్టి కలిపి కొండ, ఒక ఆర్టిఫిషియల్ కొండ తయారు చేస్తారు. ఆ కొండ అవుతుంది. అది బంకమట్టితోటి కట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది అని చెప్పి పేపర్లో చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఒకవేళ కొట్టుకుపోతే బంకకి కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి ఒక్కసారి వచ్చి పటేలను కొట్టేయకుండా స్లోగా కొట్టుకుపోయేలా చేద్దామని ఆలోచన అని అనుకుంటే, బాబు చూడండి డిజైన్ కరెక్టా కాదా? డయాఫ్రమ్ వాళ్ళకి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వరల్డ్లో టాప్ వాళ్ళు బావర్ కంపెనీ, బావర్ కంపెనీ వాళ్ళు వచ్చేస్తే కొట్టుకుపోవటం ఏంటి? మళ్ళీ 900 కోట్లు 1000 కోట్లు పెట్టి మళ్ళీ కడతారు, మళ్ళీ బావర్ కంపెనీ వాళ్ళే కడతారు. నాకు అంత నాలెడ్జ్ లేదు. డెఫినెట్గా ఇందులో ఏదో రిస్క్ కనబడుతోంది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వారు మాట్లాడుకుని పిలిచి, ఏదో మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయే వెనక్కి అనేటువంటి బ్యాడ్ వస్తుందేమో అని ఇంకోటేమో ఫీల్ అవ్వకుండా ఇటువంటి వాటిలోనే పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వాలి. అసలు యాక్చువల్గా పిలిచి ఆ డిజైన్ వాళ్ళతో కూర్చుని ఏంటి డిజైన్ అవుతుందా లేదా, ఇలాంటివి ఎక్కడ కట్టారు, ఈ టైప్ ఆఫ్ శాండ్ ఉన్న చోట ఎక్కడెక్కడ జరిగింది, వరల్డ్లో ఎక్కడ కట్టారు, నిలబడ్డాయా పోయాయా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఏం చెప్పుండొచ్చు. అదే చెప్తుంది. ఇవన్నీ ఎవరికి నచ్చింది. ఇప్పుడు ఇంజనీర్లో కూడా వాళ్ళ ఐడియా ఒకలా ఉంటుంది. ఒక ఆయన ఆయన ఉండేవాడు, తోట హనుమంతరావు గారు. ఆయన ఏమంటాడంటే అసలు ఈ రాక్ఫిల్ డ్యామే తప్పు అన్నాడు. ఎందుకంటే ఈ డ్యామ్ అయినా నిలబడదో పోతుంది, తప్పిది. 4-5 ప్లేసులు చెప్పాడు ఆయన. చెప్పి ఈ 4-5 ప్లేసుల్లో ఆనకట్టలు కట్టండి, ఇక్కడింత ఇక్కడింత ఇక్కడింత. రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఏం చేశాడంటే ఒక టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని ఆయన దగ్గరికి పంపాడు. ఆయన దగ్గరికి తోట హనుమంతరావు ఇంటికి. అందులో మన వెంకటేశ్వరరావు కూడా ఉంటాడు. ఎవరో ఇక్కడ సిఈ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన సిఈ. ధవళేశ్వరరావు వెంకటేశ్వరరావు ఉండేవారు కదా, ఆయన చంద్రబాబు టైంలోనూ ఆయనే, జగన్ టైంలోనూ ఆయనే, మళ్ళీ ఇప్పుడు ఆయనే. పోలవరం మీద ఆయనకి డెఫినెట్గా నాలెడ్జ్ ఉంది. వాళ్ళంతా వెళ్ళారు. ఆ బుక్ కూడా ఉంది మన లైబ్రరీలో. బుక్ వేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి. ఏంటంటే హనుమంతరావు గారు వేసిన ప్రశ్నలకు ఒక్కదానికి ఈ ఇంజనీర్లు సమాధానం ఇచ్చారు. సమాధానం ఇస్తూ రాసుకొచ్చారు. నేను చదివాను, నాకున్న నాలెడ్జ్లో కన్విన్సింగ్ అనే చెప్పాను. ఆయనది తప్పు, మీ తప్పు అంటే ట్రిబుల్ అయిపోతుంది ఎక్స్పెండిచర్, దాని ఫలితాలు రావు గారు. అంటే ఈ డయాఫ్రమ్ వాల్ పోయిన తర్వాత నాకు భయం పడుతుంది. కరెక్ట్ జరుగుతుందా తప్పు జరుగుతుందా అంటే ఎత్తుకి దానికి సంబంధం లేదు. ఎత్తు తగ్గించడం రిహాబిలిటేషన్ డబ్బులు లేక, ఎత్తు తగ్గితే కెపాసిటీ తగ్గిపోతుంది. మీకు ఎత్తు తగ్గించడం అనేది అసలు ఆ ప్రాజెక్టు తీసి పక్కన మారేయచ్చు. ఎత్తు తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఫస్ట్ ఫేజ్ పార్టీ 1 అంటే అప్పుడు నేనేదో ప్రెస్ మీట్ పెడితే నాకు కౌంటర్గా ఎవరో ఒక ఆయన వచ్చి కావాలంటే వచ్చి టేప్ పెట్టి కొలుచుకో, అన్ని మీటర్లో పెడతాము అని చెప్పి అన్నాడు ఆయన. నేను అప్పుడు ఓకే అంటే అన్ని మీటర్లో కడతాను. తర్వాత అక్కడ ఇంజనీర్లు అని చెప్పింది ఏంటంటే కడతారు కానీ నీళ్ళు ఆపరండి, కట్టేస్తారు. నీళ్ళు ఆపామనుకోండి అక్కడ రీహాబిలిటేషన్ డబ్బు 6,000 కోట్ల నుంచి 30,000 కోట్లు పెరిగిపోతుంది. అందుకే నీళ్ళు ఆపకుండా 41 దగ్గర నీళ్ళు ఆపుకుంటూ 45 ఎంతో మీటర్లు ఉంది యాక్చువల్ దీంట్లో 45 దాకా కట్టేస్తారు. కానీ అక్కడ దాకా నీళ్ళు ఆపరం.
గేట్ల కింద పెడతారు, ఈ పార్టీ వాళ్ళ దగ్గర నీళ్ళు ఆపుకుంటారు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 6 నెలల ముందే వాళ్ళకి రిహాబిలిటేషన్ అయిన తర్వాత వీళ్ళు నీళ్ళు ఆపాలి. ఇదంతా రెడీ అయిపోయినా నీళ్ళు ఆపడానికి 6 నెలల ముందే వాళ్ళందరినీ కూడా సెటిల్ చేయాలి. వీళ్ళ వల్ల ఏం పని కాదు. అందుకనే 41 అన్నారు. అది జగన్ టైంలో కూడా 41కి ముందు పూర్తి చేద్దామని అనుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఏమంటే ఇవన్నీ జగన్ తగ్గించడానికి ఒప్పుకోడు, ఆయన తగ్గించడానికి ఒప్పుకోడు, ఇవన్నీ తప్పు. నాకు మొన్నే తెలిసింది ఈ కాఫర్ డ్యామ్ ఎందుకు కొట్టేశారు. కాఫర్ డ్యామ్ కట్టేసింది, పూడ్చలేదు, కొట్టేసింది. అందుకే అందులోంచి వాటర్ వచ్చేసి జగన్ చెప్తున్నాడు కదా, అసెంబ్లీలో చెప్పాడు, వాటర్ ఫోర్స్ గా వచ్చింది, కొట్టింది, ప్లాట్ఫామ్ వల్ల పోయింది. కారణం ఏంటంటే ఆ కాఫర్ డ్యామ్ అనేది ముయ్యలేదు. అదే కదా చెప్పింది. కాఫర్ డ్యామ్ ఎందుకు ముయ్యలేదు అన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే కాఫర్ డ్యామ్ మూస్తే ఏదో అవుతుందో అది అవుతుందని వాళ్ళు చెప్పారు. దానికి సమాధానం యాక్చువల్ గా ఏంటన్నది మొన్న నాకు హైదరాబాద్ లో ఈ పోలవరం ఇంజనీర్లు అందరూ ఒక చోట కలిశారు. ఆ కలిసిన చోట వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక నోటీస్ ఇచ్చారు అక్కడ పల్లెటూరు నుంచి. ఆ నోటీసు ఎవరికి ఇచ్చారు? సెక్రటరీ ఇరిగేషన్, కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది కేంద్ర ప్రాజెక్ట్. ఆ నోటీసులో మమ్మల్ని రిహాబిలిటేట్ చేయకుండా మీరు కానీ కాఫర్ డ్యామ్ మూసేశారా, మేము మునిగిపోతాం, చర్యలకు సిద్ధంగా ఉండండి అని నోటీస్ వచ్చింది. ఆ ఆఫీసర్ కూడా 6 నెలలు వెళ్ళిపోతాట. ఆ నోటీస్ వెంటనే ఇక్కడికి పంపి మూయడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను కోర్టు చుట్టూ తిరగలేను, ఇగో నాకు ఇచ్చారు నోటీసు అని అంట. అంటే ఇది మూయలేదు. ఎందుకంటే కేంద్ర ప్రాజెక్ట్ కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. పోయింది. ఇంత చిన్న విషయం చెప్పడానికి తెలుగుదేశం వారికి కూడా తెలిసి ఉండదు. ఇది ఎందుకు మీలేదు అంటే జగన్ మొయ్యాలండి, మనం మూయడం ఏంటి, జగన్ వచ్చాక కొట్టింది కదా అని వీళ్ళు. జగన్ ఏమో మీరు తబ్బేసి పోయారు, ఆ కన్నం నుంచి మొత్తం కొట్టేసింది, మొత్తం పోయిందని వీళ్ళు. ఇది ఎవరో ఇంజనీర్ చెప్తే ఆశ్చర్యపోయి చెప్పొచ్చు కదండి ఓపెన్ గాను. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పోలవరం గురించి ఆయన ఒకసారి వచ్చాడు, వచ్చి వైట్ పేపర్ కూడా అడిగాడు. గుర్తుందా మీకు? వైట్ పేపర్ ఇవ్వలా. పోలవరం మీద వైట్ పేపర్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడిగారు ఇక్కడ చూడటానికి వచ్చి. అప్పుడు మనం ప్రెస్ మీట్ కూడా చెప్పాం, నేను 10 సార్లు అడిగినా ఆవిడ పట్టించుకోలేదు, కనీసం పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు కాబట్టి ఇవ్వండి బాబు అని. పోలవరం మీద వైట్ పేపర్ ఇచ్చారా? ఇంకెక్కడి నుంచి గుంజీలా? మా ఇంటి దగ్గర ఇగో సమైక్యాంధ్ర మూమెంట్ లో మా ఇంటి దగ్గర నేను ఊళ్ళో ఉన్నానని పిలిచి ధర్నా చేయడానికి వచ్చాను. ఒక 50-60 మంది వచ్చితే వర్షం పడుతుంది. మొత్తం మీరు అందరూ కలిసి ఇలా రండి, వర్షంలోకి వచ్చి చెప్తే ఉంటుంది ఇంపాక్ట్ అని. అందరూ వర్షంలోకి వచ్చారు. ఈ లోపల ఎవరిదో చొక్కా తడిచిపోయింది, చొక్కా ఇప్పేస్తున్నారు. అందరూ చొక్కాలు ఇప్పింది. మీరందరూ నేను నిలబడి చొక్కాలు కలిపించేసి ఆఖరికి మా ఇంట్లో భోజనం పెట్టించాం. అందరూ మనకు తెలిసినాళ్లే కదా, 50 మంది వస్తున్నారు, భోజనాలు పెట్టితే ఇక్కడ భోజనం చేస్తే ఇంకేమన్నా ఉందా అని ఎదురుగుండా ఫ్లాట్ లోకి భోజనాలన్నీ మార్పించి మీరు ఏం చెప్తే అది నుంచో